కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అక్కడ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం మొత్తం, అది కూడా ఉన్నది. నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా 780 మంది బ్రాహ్మణుల బిడ్డల విధంగా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు కదా. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలైంది అధ్యక్ష. 17 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా, ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ అప్డేట్ చేశాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెటిల్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ఒక్క రూపాయి విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి విధంగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది. 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే. ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. ఎస్సీ కింద 210 మంది సార్. దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. దాంట్లో 210 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖకు 300 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ ద్వారా 500 మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ శాఖ ద్వారా 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా 64 అంటే 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం. అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి 25 కోట్లు గతమి, మళ్ళీ తర్వాత 142 కోట్లు అన్నీ కలిపి 167 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది. మరి వీళ్ళు ఎక్కడ ఏ అప్డేట్లు ఉన్నారో నాకు తెలియదు అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4332 కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ 1108 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 2-3 రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ ఏ ఎస్సీ ఏ బీసీ పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం,
చదువుకోవడానికి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేయలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోలేదు. మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చినాం, సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుంది ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము. ఇప్పటికే 167 కోట్లు చెల్లించడం జరిగింది. ఇంకా 25 కోట్లు డ్యూ ఉంది, అది కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ 1100 మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చూసుకోండి. మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని. హాస్టల్లో ఏదన్నా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే, నేను అక్కడ ఇన్ఛార్జి ఉన్నా, వాళ్ళకి ఏదన్నా అయితే కావద్దనే కదా మనం అందరం మొత్తుకునేది. ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు, ఉద్యోగులకు, అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది, ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్ని, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట. అధ్యక్ష, నేను ఏదైతే తమరు ముందు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న మార్నింగ్ 12 గంటలకు కూడా నాకెవరు చెప్పరు, కమిషనర్ చెప్పారు. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 12 గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష. అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు, 2023 నుంచి ఏ ఒక్కరు సెలెక్ట్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు. నాకు తెలియదు, మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ అవ్వని చెప్తే నాకు తెలియదు. కానీ క్లియర్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్లోడ్ చేసిన ఒక్క బీసీ, ఒక్క ఎస్టీ, ఒక్క మైనార్టీని కూడా ఇంతవరకు సెలెక్షన్ చేయలేదు, ఒక్క బ్రాహ్మణ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను. దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామని చెప్పాలి, కట్టుబడి ఇస్తారు. ఇంతవరకు పోని అది అనౌన్స్ చేస్తే పేర్లు ఇవ్వండి. మీరు ఎంతమంది పేరు అనౌన్స్ చేసిండో ఇవ్వండి. ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష. మా ఆవేదన విన్నారా అధ్యక్ష? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పినారు. సరే, క్లారిటీ ఏంటి అధ్యక్ష? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 పక్కకు పెట్టకండి, దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఐఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి, క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక, శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన. ఈ రోజు కూడా నేనే, ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన, ఈ రోజు అయింది ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్టు కూడా పంపిస్తాం సార్.